హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. సో లేదు లేదు అంటూనే ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ లేదు, అది చతికిల పడిపోయింది. అసలు కాంగ్రెస్ పార్టీ అనే ఊసే లేదు తెలంగాణలో. ఏదైనా ఉంటే ఓన్లీ ఒకటే పార్టీ ఉంది, అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ కూడా అండ్ కేసీఆర్ ఇద్దరు అహంకార ధోరణితో వ్యవహరించి అసలు కాంగ్రెస్ లేదు అని చెప్పిన క్రమంలో రేవంత్ రెడ్డి ఎంటర్ అవ్వడం, టీపీసీసీ అధ్యక్ష పదవి తీసుకోవడం, రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం చకాచకా జరిగిపోయినాయి 1.5 ఇయర్స్ స్పాన్లో. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అసలు ఏంటి ఈ పార్టీ లేదు అన్న పార్టీ ఎలా అధికారంలోకి వచ్చింది చూద్దాం. ఎక్కడ లేని విచిత్రాలన్నీ రాజకీయాల్లోనే జరుగుతాయేమో. ఫలానా పార్టీ పని అయిపోయిందని, అసలు ఆ పార్టీ ఎక్కడుందో అని కూడా తెలియదని కొందరు మాట్లాడుతుంటారు. అలా మాటలు పట్టు పార్టీని అధికారంలోకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గురించి బీఆర్ఎస్ చేసిన కామెంట్లు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు ఎవరు మర్చిపోరు. కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి ఓ బచ్చా, వాడెంత అంటూ మాట్లాడారు. అసెంబ్లీలో కానీ ప్రెస్ మీట్లలో కానీ ఇంకేదైనా వేదికలపైన కానీ కాంగ్రెస్ పార్టీని తీసిపారేసినట్టే మాట్లాడారు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి రాజకీయమే జరిగింది. టీడీపీ పనికి అయిపోయింది అని మాట్లాడారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీకి ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదంటూ వై నాట్ 175 స్లోగన్స్ చేసి ఆయనే 11 సీట్లకు పరిమితమయ్యారు. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటివే. వైసీపీ ఎమ్మెల్యేలతో జరిగిన ఒకానొక మీటింగ్లో చంద్రబాబు ఈజ్ నథింగ్ అంటూ మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడిని పట్టుకొని నథింగ్ అంటూ మాట్లాడడం, ఆ పార్టీకి అస్సలు లెక్కలేనట్టు అనడం, ఇవన్నీ చూసాం. కానీ ఏం జరిగింది? పని అయిపోయింది, ఇక ఆ పార్టీ లేదు అన్న పార్టీలే ఇప్పుడు అధికారంలోకి వస్తున్నాయి. కర్మ రిటర్న్స్ అన్నట్టు ఒకప్పుడు అన్న మాటలే ప్రస్తుతం బీఆర్ఎస్ను వెంటాడుతున్నాయి. రోజుకో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పార్టీని వీడుతుండడంతో నోట మాట రావడం లేదు పరిస్థితి కేసీఆర్ది. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ సభ్యులు మినహా మిగతా వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. అందుకే కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు ఇలా ఒక్కొక్కరిని ఫామ్ హౌస్కి పిలిపించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ వ్యూహం ఏంటో, ఆయన ధైర్యం ఏంటో కానీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటున్నారు. పైగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండేది కూడా బీఆర్ఎస్ పార్టీనే అని చెప్తున్నారు. తన పార్టీ నేతలకు ధైర్యం చెప్పే పద్ధతి ఇదే అనుకున్నారు కాబోలు. దశాబ్దంన్నర కాలం పాటు పవర్లో ఉంటామంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. లేదు లేదు అనుకున్న పార్టీలే అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు బీఆర్ఎస్ను కూడా అలాగే కామెంట్ చేస్తే తొక్కేయాలని చూస్తే ప్రజలు ఆదరించి అధికారంలోకి తీసుకురావచ్చేమో. కానీ సీఎం రేవంత్ రెడ్డి అంత ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ ఉండాలనే కోరుకుంటున్నారు. తన ప్రభుత్వంపై కానీ కాంగ్రెస్ పార్టీపై కానీ 49% వ్యతిరేకత ఉంటేనే బెటర్ అని అనుకుంటున్నారు. మిగతా 51% అనుకూలతతో అధికారంలో ఉండాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. సో బీఆర్ఎస్ లేదని కానీ ఆ పార్టీ ఉండదని కానీ అనడం లేదు రేవంత్ రెడ్డి.